being a true disciple of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుకు నిజమైన శిష్యునిగా ఉండుట అనేది మన అంశమై ఉంది. And we read this verse yesterday that if we say we abide in him, we must walk as he walked. ఆయనలో మనం నిలిచి ఉన్నామని మనం చెప్పుకునేలా ఆయన ఈ లోకంలో ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా అట్టివారమై ఉన్నామనే వచనాన్ని మనం చదువుకున్నాం. 1 John 2:6. మొదటి యోహాను 2:6లో దాన్ని మనం You must always remember that verse. ఎల్లప్పుడు మనం దాన్ని గుర్తుంచుకోవాలి. Because that is one verse the devil will always tell you is impossible to obey. దానికి విధేయత చూపించటం అసాధ్యమని అపవాది మనకు చెప్తూ ఉంటాడు ఈ వచనాన్ని బట్టి. For many years after I was born again, I never took that verse seriously. నేను తిరిగి జన్మించి నాకు అనేక సంవత్సరాలు కూడా ఆ వచనాన్ని అంత తీవ్రంగా నేను తీసుకోలేదు. At least 16 years after I was born again. నేను తిరిగి జన్మించిన తర్వాత కనీసం 16 సంవత్సరాలు దాన్ని తీవ్రంగా తీసుకోలేదు. I read it, but I never took it seriously. దాన్ని చదివాను కానీ ఎప్పుడు తీవ్రంగా తీసుకోలేదు. Because whenever I read it, ఎందుకంటే నేను ఎప్పుడు చదివినా కానీ the devil would say that's impossible. అపవాది ఏం చెప్తా అంటే అది అసాధ్యం. And I'm sorry to say that I believed the lie of the devil. అపవాది చెప్పిన అబద్ధాన్ని నేను నమ్మాను అని చెప్పడానికి చింతిస్తున్నాను. I am ashamed of that. నేను దాన్ని బట్టి సిగ్గుపడుతున్నాను. But I feel that many of you are also believing that lie of the devil. కానీ అపవాది చెప్పిన అబద్ధాన్ని మీలో అనేక మంది నమ్ముతున్నారని నేను అనుకుంటున్నాను. God says you must walk as Jesus walked. The devil says you cannot walk as Jesus walked. దేవుడేమో నీవు యేసు నడుచుకున్నట్లు నడుచుకోవాలని చెప్తున్నాడు, అపవాదేమో యేసు నడుచుకున్నట్లు నువ్వు నడుచుకోలేవని చెప్తున్నాడు. Have you read that clearly? 1 John 2:6. మొదటి యోహాను 2:6 స్పష్టంగా చదివారా మీరు? You must memorize this verse. దీన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. In the Living Bible it says anyone who says he is a Christian must live like Christ lived. లివింగ్ బైబిల్ తర్జుమాలో ఏముందంటే ఎవరైనా క్రైస్తవుడు అని చెప్పుకునేలా క్రీస్తు జీవించినట్లు జీవించాలి. Now immediately you say to live like Jesus lived, that is impossible. వెంటనే మనం ఏమంటామంటే యేసు ప్రభు జీవించినట్లు జీవించటం అది అసాధ్యం. To walk like he walked on earth, impossible. ఈ భూమి మీద ఆయన నడుచుకున్నట్లు మనం నడుచుకోవటం అసాధ్యం అని అనుకుంటాం. I think we confuse walking like Jesus and becoming like Jesus. యేసు ప్రభు వలె నడుచుకోవటం, యేసు ప్రభు వలె మారటం అనే విషయాల్లో మనం కలవరపడుతూ ఉంటాం. That's why we are confused. అందుకే మనం ఆ విధంగా ఇబ్బంది పడతాం ఆ విషయంలో. There are two separate statements in 1 John. మొదటి యోహానులో 2 వేరు వ్యాఖ్యానాలు అవి. We must distinguish between the things that are different. కాబట్టి అవి 2 వేరైన విషయాలు, వాటి మధ్య వ్యత్యాసాన్ని కూడా మనం తెలుసుకోవాలి. Walking like Jesus is not the same as becoming like Jesus. యేసు వలె నడుచుకోవటం మరియు యేసు వలె మారటం అనేది 2 ఒకటే కాదు. See 1 John 2:6. మొదటి యోహాను 2:6 మనం చూసినట్లయితే, if we say we abide in him, we must walk as he walked. ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకున్నా అలాగూ తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. There's no option. అక్కడ మనకి ఇంకా వేరే అవకాశం అనేది లేదు. We have to do it. మనం చేయాల్సిందే అది. Secondly, రెండవదిగా 1 John 3:2. మొదటి యోహాను 3:2. There it says in the last part, చివరి భాగంలో, we will become like him only when he comes back and we see him. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. So you saw becoming like him is only when Jesus returns. ఆయనను పోలి ఉండటం అంటే ఆయన మరలా ప్రత్యక్షమైనప్పుడే జరుగుతుంది. So the Bible doesn't say you must become like him now. ఇప్పుడే నువ్వు క్రీస్తు వలె మారిపోవాలని బైబిల్ చెప్పట్లేదు. That is impossible. అది అసాధ్యం. But walking like Jesus is now. కానీ ఆయన వలె నడుచుకోవటం అనేది ఇప్పుడు మనం చేయొచ్చు. So what is the difference between walking like Jesus and becoming like Jesus? మరి యేసు వలె నడుచుకోవటానికి యేసు వలె మారటానికి ఉన్న తేడా ఏంటి? See, in our being there is a conscious part and an unconscious part. మనలో మనం చూసినట్లయితే కొన్ని తెలిసినవి ఉంటాయి, కొన్ని తెలియని విషయాలు కూడా ఉంటాయి. There are sins that we do that we are conscious of. కొన్ని పాపాలు మనకు తెలిసే చేస్తాము. But there are many other sins in our life which we are not even aware that there's something wrong in our life. కానీ మరికొన్ని పాపాలు ఉంటాయి, కనీసం అవి పాపాలని కూడా మనకు తెలియవు. So that is the unconscious part. అది మనకి తెలియని భాగం.
And it's only 10% of our life we are really conscious of. నిజంగా మన జీవితంలో చూసినట్లయితే కేవలం 10% మాత్రమే మనకు తెలిసినవి ఉంటాయి. 90% of our life we really don't know. మన జీవితంలో 90% విషయాలు మనకు తెలియవు కూడా. What I mean is there are so many wrong attitudes inside us which we don't even know. దాని అర్థం ఏంటంటే మనలో అనేకమైన తప్పుడు వైఖరులు ఉంటాయి, కనీసం తప్పు అని కూడా మనకు తెలియదు. So the Lord says, the conscious area you must walk as Jesus walked. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడంటే నీకు తెలిసిన దాంట్లో యేసు వలె నువ్వు నడుచుకోవాలి. Because walking is a conscious decision. ఎందుకంటే నడవటం అనేది మనకు తెలిసి చేసుకునే ఎంపిక అది. We don't walk in our sleep. మనం నిద్రపోయేటప్పుడు నడవం. We walk when we are awake. మనం మేల్కొన్నప్పుడే నడుస్తాం. And each step we take, we are consciously taking. ప్రతి అడుగు కూడా మనకు తెలిసే ఎంపిక చేసుకునే వేస్తాము. Unconscious is so many things inside us మనకి తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి which we have no control over. వాటిని గురించిన అధీనం కూడా మనలో ఉండదు. For example, ఉదాహరణకు మనం our చూసినట్లయితే dreams. మన కలలు ఉంటాయి. You cannot control your dreams. కలల విషయంలో మనం ఏమీ చేయలేము. You don't even know what you're going to dream tonight. అసలు ఈ రాత్రి ఏ కల వస్తుందో మనకే తెలియదు. There are many things like that. We are unconscious. ఆ విధంగా మనం చూసినట్లయితే మనకు తెలియని భాగం ఎంతో ఉంటుంది. So we can forget about the unconscious in the beginning. కాబట్టి ప్రారంభంలో మనకు తెలియని విషయాలను మర్చిపోదాం. What does it mean to walk in our conscious 10% of our life as Jesus walked? మన జీవితంలో మనకు తెలిసిన 10వ వంతులో యేసు వలె నడవటం అంటే ఏంటి? Becoming like Jesus is 100%. That is only when he comes back. యేసు ప్రభువు వలె మారటం అనేది 100% అది ఆయన మరలా ప్రత్యక్షమైనప్పుడే జరుగుతుంది. So we say in the unconscious part of our life we can never be like Jesus. కాబట్టి మన జీవితంలో మనకు తెలియని భాగంలో యేసు వలె మనం మారలేము. But in the conscious area I can walk like Jesus walked. కానీ మనకు తెలిసిన విషయాల్లో యేసు వలె నేను నడవచ్చు. That means the places where I make a choice. కాబట్టి నేను ఒక ఎంపిక చేసుకునే అవకాశం వచ్చినప్పుడు Whenever I say I want to do this, I'm making a choice. There I must live by the principle Jesus lived by. కాబట్టి నేను ఫలాంది చేయాలనుకున్నప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకుంటాను. అక్కడ నేను ఏ నియమము పాటించాలంటే యేసు ప్రభువు వలె పాటించాలి. When I speak something, నేను ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు like I said yesterday, నేను చెప్పినట్లుగా that is not unconscious. అది మనకి తెలియని భాగమేం కాదు. Yeah, some people speak in their sleep. కొంతమంది నిద్రలో కూడా మాట్లాడతారు. That is unconscious. అది తెలియని విషయం. But when we are awake, we are conscious what we are saying. కానీ మనం మేల్కొన్నప్పుడు మనం ఏం చెప్తున్నామో మనకి తెలిసే చెప్తాం. Then we must have a control over what we are saying. ఆ విషయాల్లో మనం ఏమి చెప్తున్నామో మన స్వాధీనంలో ఉండాలి ఆ మాటలు. Don't worry about what you speak when you are asleep. నువ్వు నిద్రలో ఏం మాట్లాడుతున్నావో తర్వాత సంగతి అది. Usually we speak, seeing something in a dream, we begin to speak. కల్లోనే మనం ఏదో మాట్లాడుతూ ఉంటాం ఒక్కోసారి. Those are all unconscious things. అవన్నీ మనకి తెలియని విషయాలు. But we are awake. కానీ మనం మేల్కొన్నప్పుడు and we are conscious. మనకు తెలిసి చేస్తున్నప్పుడు and we speak. మనం మాట్లాడుతున్నప్పుడు we must be very careful to speak like Jesus would speak. కాబట్టి యేసు ప్రభు ఎలా మాట్లాడతాడో మనం కూడా అలానే మాట్లాడాలి. ఆ విషయంలో అంతా జాగ్రత్తగా ఉండాలి. That doesn't mean we have perfect wisdom. అంటే మనకి పరిపూర్ణమైన జ్ఞానం ఉందని కాదు దాని అర్థం. We grow in wisdom. జ్ఞానంలో కూడా మనం ఎదుగుతూ ఉండాలి. And we will never reach Jesus level of wisdom. యేసు ప్రభువుకున్న జ్ఞానంకి మనం చేరుకోలేము.